అసలు మాస్క్ వెనుకున్న రహస్యం ఏంటి? అసలుకి వెళ్ళేది మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటాకి వెళ్తామా? ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు? ఫ్రెండ్కి ట్రోఫీ ఇచ్చేస్తారా? మాట్లాడుతున్నావు, నాకు ఏం ఎక్కట్లా. టేక్ యువర్ మాస్క్ ఆఫ్ అండ్ టాక్. రైట్. ఆ మాస్క్ చెప్పాలంటే యాక్చువల్గా హరీష్ గారు కొంచెం అంటే మాస్క్ బిగ్ బాస్ కి ముందే అతను ఆబ్వియస్లీ అసలు చిన్న విషయం అతను మిమ్మల్ని కొట్టాను అని చెప్పినందుకే ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి ఒక మచ్చ వేసేయడం జరిగింది. అదే అంటున్నాను. సో దట్స్ హౌ అవర్ సొసైటీ ఈజ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిగ్ బాస్ అనేసరికి ఒక గ్లామర్ షో లాంటిది. అలాంటిది అతనికి అరగుండు కొట్టేయడం, తర్వాత పూర్తిగా గుండు కొట్టేయడం, ఎంత ఇమోషనల్ టాస్క్స్ అసలు ఎంతవరకు గెట్ ఆన్ అవ్వగలుగుతారు అనేది కొన్ని మాట్లాడుకుంటాం మనం. సో ఈ విషయం కూడా మేము ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. వెళ్ళిన 1 day 2 days కే మిస్ యూ అని మిమ్మల్ని మిస్ అవుతున్నానని చెప్పడం జరిగింది కెమెరా ముందు. అసలు మీది లవ్ మ్యారేజా? ఎప్పుడన్నా ఊర్లు వెళ్ళినా కూడా ఏదైనా కానీ ఇద్దరం కలిసే వెళ్తాం, కలిసే వస్తాం. ఇంకా చాలా పందైనా సరే నందిని చేసి కూర్చోబెట్టేద్దాంరా అని చెప్పేసి ఫిక్స్ అయ్యారా? సో ఎందుకంటే ఇది రియాలిటీ షో కాబట్టి అది రియాలిటీలో ఉండాలి కాబట్టి. అంటే మనకి ఇప్పుడు ఈ లవ్ ట్రాక్స్ నడిపించడం ఇది కూడా ఒక పిఆర్ నడిపిస్తున్నట్టే అనిపిస్తుంది. ఓకే. సో యా ఆబ్వియస్లీ టు బి ఫ్రాంక్ అది జనాలకి కనెక్ట్ అవ్వట్లేదు బయట. అక్టోబర్లో మళ్ళీ గ్రాండ్ లాంచ్ 2.0 కూడా ఉందంట అని చెప్పి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ మన మాస్ మ్యాన్ గారి వైఫ్ అర్ధభాగం ఎవరైతే ఉన్నారో మన హరిత హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో, బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాం. అసలు మా మాస్ మ్యాన్ స్టోరీ, అసలు ఆ మాస్క్ వెనుకున్న రహస్యం ఏంటి? ఆ మాస్క్ చెప్పాలంటే యాక్చువల్గా హరీష్ గారు కొంచెం క్రియేటివిటీ అదంతా కొంచెం ఎక్కువ ఉంటుంది ఆయనకి. సో రీసెంట్ గా మా జర్నీ యాక్చువల్గా సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో యూట్యూబ్ జర్నీ. సో దాంట్లో నేనేంటంటే ఆయనకి కొంచెం క్రియేటివిటీ ఎక్కువ అండ్ మోర్ ఓవర్ నేను ఆయన్ని నువ్వు కూడా స్క్రీన్ మీదకి వస్తే బాగుంటది అనేసి అలా అనుకునే ప్రాసెస్ లో సో తనకి ఏంటంటే కొంచెం ఇప్పుడే కాదు సమ్ అంటారు కదా. సో ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో వ్యూస్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ మ్యాటర్ చేస్తాయి. సో తన క్రియేటివిటీతో సంథింగ్ షుడ్ బి దేర్, జనాలకి కొంచెం కనెక్ట్ అయ్యేటట్టు ఆర్ మేబీ సబ్ క్యూరియాసిటీ కలిగించేటట్టు ఉండాలి ఏదైనా. సో అట్లా వెళ్దామనే ప్రాసెస్ లో తనే ఒక మాస్క్ ఇదే పెట్టుకుని వస్తాను నేను సమ్వేర్ అక్కడక్కడ అనుకుని స్టార్ట్ చేసాం అనమాట. సో ఆ ప్రాసెస్ లోనే యాక్చువల్ గా బిగ్ బాస్ రావడం జరిగింది. సో అలా ఆ మాస్క్ అనేది ఇక్కడ కూడా కంటిన్యూ అయ్యింది అనమాట. మాస్క్ బిగ్ బాస్ కి ముందే అతను ఆబ్వియస్లీ మీరు మా ఛానల్స్ లో చూడొచ్చు. యాక్చువల్ గా మా ఛానల్ హరిత హరీష్. సో దెర్ ఇస్ నో స్పేస్ ఆర్ నథింగ్ ఇన్ దట్. నేను యాక్చువల్ ప్రమోషన్ కూడా చేసేసుకుంటున్నాను. సో దాంట్లో మీరు చూస్తే కొన్ని వీడియోస్ లో ఆల్రెడీ హీ ఈజ్ ఇంటూ మాస్క్ ఓన్లీ. సో టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ పీపుల్ అండ్ జనాల్ని ఎంగేజ్ చేసే ప్రాసెస్ కూడా కానీ అది. సో ఆ ప్రాసెస్ లో మాస్క్ తో అండ్ మోర్ ఓవర్ ఆయనకి ఏంటంటే కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ లో నేను అప్పుడే అప్ టు ద మార్క్ లేను అని చెప్పేసి ఆయన కొంచెం ఫీల్ అవుతారు యాక్చువల్లీ. బికాజ్ వెన్ హీ వాజ్ ఇన్ హిజ్ కాలేజ్ డేస్ ఆయన చాలా మార్వాడి లాగా ఉండి అందరూ అనేవాళ్ళు ఏంటి మీరు బ్రాహ్మిన్సా మీరు మార్వాడీసా అని చెప్పేసి. సో అలా కొంచెం లోలో ఉండటం వల్ల ఇప్పుడే కాదులే నేను ఇంకా కొంచెం గ్రూమ్ అవుతున్నాను కదా, సో కొంచెం టైం తీసుకుంటాను. సో టిల్ దెన్ నేను ఒక మాస్క్ లో వస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇది జనాల్లో క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేస్తుంది కదా, హూ ఇస్ ద పర్సన్ బిహైండ్ ద మాస్క్ అనేసి తెలుసుకోవడానికి కోసం అని. ఓకే సరే లెట్ అనుకుని స్టార్ట్ చేసాం. బట్ అదే ప్రాసెస్ లో బిగ్ బాస్ రావడం, సో అదే మాస్క్ అదే ఒక అంటారు కదా అని అదే కంటెంట్ అనుకోండి, అదే కంటెంట్ అక్కడ యూజ్ చేయడం జరిగింది అనమాట. సో దట్స్ హౌ ఆ మాస్క్ అనేది వెళ్ళింది. అండ్ చూస్తూనే ఉన్నారు మీరు అందరూ, అది ఒక బజ్ క్రియేట్ చేసింది అలా. ఈ రోజుల్లో అంత ముక్కు సూటితనం పనికిరాదు అంటారు, బట్ అతను వాటినే ఒక అస్త్రంగా వాడుతున్నారు. అసలు మీకేమనిపిస్తుంది? సి
పనికి రాదు అనేసి ఆబ్వియస్లీ అందరూ పెట్టుకున్న ఒక ఇది అంటే మనం అనుకున్న మనం క్రియేట్ చేసుకుంది అందరు క్రియేట్ అంత ఎవరికాలు అనుకుని దాన్ని పెట్టుకున్నది ఆబ్వియస్లీ. బట్ పనికి రాదు అనేది బట్ అది ఒక తన నేచర్, అది చాలా దగ్గర కూడా ఆయన అట్లానే క్యారీ చేస్తారు. అది షో అనే కాదు, దీనికోసం అనే కాదు, బట్ అది ఉండాలి. ఎవ్రీ పర్సన్ తను ఫీల్ అయ్యేది కూడా ఏంటంటే ఎవ్రీ పర్సన్ లో ఉండాలి. దే షుడ్ పర్సన్ అన్నాక హీ షుడ్ నాట్ బి లైక్ ఏ స్పైన్లెస్ వన్. ఏదైనా ఉంది, ఇష్యూ ఉంది ఏదైనా అంటే నుంచుని మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుని దాన్ని ప్రెజెంట్ చేసి దానికోసం స్టాండ్ తీసుకునేటట్టు ఉండాలి. సో ఆబ్వియస్లీ ఆ స్టాండ్ తీసుకునే ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే అది ముక్కుసూటితనం ఇది అలా అనిపిస్తుంది. మేబీ ఆయన వాయిస్ వన్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఆయన వాయిస్ కొంచెం బేస్ వాయిస్ కాబట్టి అది కొంచెం స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. బట్ యాక్చువల్ క్వాలిటీ ఏంటంటే ఏదైనా విషయం ఉంది, ఇష్యూ ఉంది అని అంటే అది మన వరకే కాదు, ఎవరైనా సరే మనకి సంబంధం లేని వ్యక్తి అయినా సరే సమాజంలో కూడా అది ఉండాలి. ఏంటంటే స్పైన్లెస్ పీపుల్ లాగా కాకుండా ప్రశ్నించే గుణం ఉండాలి మనిషిలో, స్టాండ్ తీసుకోగలగాలి, అది రైట్ అయితే దానికోసం ఫైట్ చేయాలి అనేసి హీ ఫీల్స్ దట్. అగ్ని పరీక్ష సెలెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? సెలెక్ట్ ఇన్ ద సెన్స్ అదే అసలు చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది యాక్చువల్లీ. ఫస్ట్ కూడా ఆయన ఇట్లా ఉంది అని తెలియంగానే, బికాస్ హీఈస్ ఎ గుడ్ అడ్మైరర్ ఆఫ్ బిగ్ బాస్, ఆయనకి చాలా ఇష్టం యాక్చువల్గా. సో ఆయన పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే మనిషి ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఒక 3 నెలల్లో అంటే ఒక 100 రోజుల్లో పెట్టి ఒక ఇంట్లో, ఇప్పుడు మనం కూడా అంతే కదా, సగటు సామాన్యుడు కూడా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారు, అత్త ఒకలాగా ఉంటది, పిన్ని ఒకలాగా ఉంటది, పేరెంట్స్ ఒకలాగా ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో నేబర్స్, అక్క చెల్లి తమ్ముడు అందరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అదే పర్సనాలిటీ సేమ్ ఒకటి ఒక హౌస్ లో 105 days లో, ఇప్పుడు డైలీ లైఫ్ లో కూడా మనం అందరం చుట్టాలతో కలిసి ట్రావెల్ చేయడం అట్లా ఏమి ఉండదు. బట్ అదే ఒకటి హౌస్ లో ఆ 100 days లైఫ్ మనం ఒక మనిషి ఎట్లా ఉంటది అనేది ఆ 100 years లో మనం చూసేదాన్ని చూపించినట్టు తను ఫీల్ అవుతారు అనమాట యాక్చువల్ గా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి రియల్ లైఫ్ లో వచ్చే ఛాలెంజెస్ కానీ ఇప్పుడు మన చూస్తే చుట్టాల్లో కూడా మనకి చాలా వరకు లేకపోతే నేబర్స్ కానీ ఎవరితో కానీ చాలా కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఒక మనిషి అసలు కొంతమంది డెఫినెట్ గా మాస్క్ వేసుకుని అంటే ఫేస్ మీద ఒక రకంగా ఉంటారు, మన వెనకాల ఒక రకంగా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఒక 100 days లో చేసే ఎక్స్పీరియన్స్. 100 years లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక 100 days లో ఎక్స్పీరియన్స్ చేసేది బిగ్ బాస్ షో అని ఈయన గట్టిగా ఫీల్ అవుతారు యాక్చువల్ గా. సో ఆ ప్రాసెస్ లో ఈయనకి ఫస్ట్ నుంచి అన్ని సీజన్స్ చూడటం జరిగింది, అన్ని సీజన్స్ ఫాలో అవుతున్నారు. సో ఆబ్వియస్లీ జనాలు ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంటది అది అలా ఆ బేసిస్ మీద ఈయన కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయ్యి చూసేవాళ్ళు ఆ షోని. సో ఎప్పుడైతే ఇట్లా ఈసారి కామనర్స్ కూడా అవకాశం ఉంది అని అనగానే వీళ్ళు రియల్లీ గెట్ ఎక్సైటెడ్. యాక్చువల్ గా యూఎస్ నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు, నువ్వు డెఫినెట్ గా వెళ్ళాలి, నువ్వు అసలు అప్లై చేయముందని అంటే. సో ఆడిషన్ ఇచ్చారు. ఆడిషన్ కి కాల్ రావడానికి కొంచెం టైం తీసుకుంది, ఇంకా రాదేమో అనుకున్నాం. బట్ ఆడిషన్ కూడా అసలు చాలా క్రియేటివ్ గా ఆయనకున్న ఏదైతే ఉందో క్రియేటివిటీతో అలా మాస్క్ పెట్టుకుని అలానే ఇచ్చారు విత్ దట్ గుడ్ వాయిస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ తర్వాత కాల్ రావడానికి టైం పట్టింది. బట్ కాల్ వచ్చిన ఇమీడియట్లీ ఫస్ట్ మీరు ఫస్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యారు, సో సెకండ్ రౌండ్ జూమ్ కాల్ ఉంటుంది అని అనగానే విత్ ఇన్ 5 minutes లోనే మళ్ళీ జూమ్ కాల్ కూడా పెట్టేశారు యాక్చువల్ గా. సో లక్కీగా ఆయన కూడా అప్పుడు అవైలబుల్ గా ఉన్నారు, సో తీసుకోవడం జరిగింది. సో ర్యాండమ్ గా అడిగారు క్వశ్చన్స్, చాలానే క్వశ్చన్స్ అడిగారు అండ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు యాక్చువల్ గా. యాక్చువల్ గా మీకు చనిపోయిన వాళ్ళల్లో మీకు అతి ఇష్టమైన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అని అడగంగానే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అని చెప్పారు యాక్చువల్గా. అంటే అసలు ఆలోచించుకోకుండా హీ గాట్ దట్ కొంచెం పెట్రియాటిక్ థింగ్స్ ఉంటాయి ఆయనకి, ఇట్లా ఉండాలి, సొసైటీ పట్ల ఇట్లా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, అలాంటి కొన్ని ఆయన ఫాలో అవుతారు కొంచెం బలంగా. సో అలా చెప్పారు. తర్వాత బతుకున్న వాళ్ళలో మీకు మంచి పర్సన్ ఎవరు అనిపిస్తారు అని అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు. ఆలోచించుకోకుండా చెప్పారు. యాక్చువల్లీ నేను మీరు అడిగారు కదా ఇప్పుడు ఎలా అనిపించింది అనేది. సో దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్. నాకు జనరల్ గా ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, నేను ఏ పర్స్పెక్టివ్ లో చెప్పాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను డెఫినెట్ గా. సో కానీ ఆయన అసలు తడుముకోకుండా తడబాట లేకుండా ఇలా చెప్తే తర్వాత మీకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటిదనేది ఒక క్వశ్చన్ అడిగారు. అడగంగానే యాక్చువల్ గా మన రమ్య పాప చనిపోయింది, 3 generations ఎఫెక్ట్ అయ్యారు. సో అది కూడా ఆయన మైండ్ లో ఎక్కడో ఉంది, బ్యాక్ ఆఫ్ ది మైండ్. సో అన్ని ఇట్లా చెప్పడం జరిగింది అనమాట. సో ఆబ్వియస్లీ ఎవ్రీ స్టేజ్ ఆయన వెళ్ళే ఎవ్రీ స్టేజ్ కూడా నాకు డెఫినెట్ గా ఒక రకమైన
మేబీ నేను కొత్త పర్సన్ ని చూస్తున్నానా అన్నట్టు అనిపించింది అనమాట నాకు. ఓకే, అంటే హీఈస్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ ఇట్. ఏదైతే జరుగుతుందో ఏదైతే ముందుకు వెళ్తుందో తను చాలా ఫోకస్డ్ గా క్లియర్ గా ఉన్నారు ఆ విషయంలోనే. సో అలా సెకండ్ రౌండ్ అయిపోయింది. అలాగే మళ్ళీ థర్డ్ రౌండ్ కి ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే మళ్ళీ జీడీకి రావాలి అని చెప్పేసి పిలిచారు. వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా చెప్పారు మొత్తం అంతా బాగా హోరాహోరీ. అవును, అక్కడ అన్నారు మీ వాయిస్ మీరేనా అండి, ఎవరో యాక్చువల్ గా ఇంకొక విషయం చెప్పాలి దీంట్లో. అయిపోయింది జీడీలో కూడా ఆల్మోస్ట్ అక్కడే నామినేషన్స్. ఆ 10 members ఏవైతే ఇచ్చారో అమ్మాయి అబ్బాయి వాళ్ళకి ఇచ్చిన టాపిక్ అమ్మాయిలు అబ్బాయిలు సమానమా అనేసి అన్నట్టుగా ఇచ్చారంట. సో డిబేట్ చేసుకున్నారు, గట్టిగా మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. అక్కడే నామినేషన్స్ కూడా ఏంటంటే ఈ 10 members లో అందరిని అడిగారు, మీరు ఎవరిని మీ లైఫ్ లో అసలు ఇంకా మళ్ళీ కలవకూడదు చూడకూడదు అని చెప్పి ఎవరిని అనుకుంటున్నారంటే అవుట్ ఆఫ్ 10 7 or maybe 6 people ఈయన పేరే చెప్పారంట యాక్చువల్లీ. సో ఆ లెవెల్లో జరిగింది. సో తర్వాత బయట వీళ్ళు ఉంటారు కదా బీబీ టీం వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఇది అగ్ని పరీక్ష నడుస్తుంది కదా ఆ ప్రాసెస్ లో ఈయనకి చెప్పడం జరిగిందంటే ఎవరో కానీ అంటే చాలా గట్టిగా ఆ రోజు మాటలు వినిపించినాయి, అసలు బేస్ వాయిస్ వేసుకుని భలే అరిచారు అది ఇది అంటే అది ఎవరో కాదండి నేనే అని చెప్పి చెప్పారంట ఆయన. సో అట్లా జరిగింది అని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీడే ఈయన ఇంటికి వచ్చేవాళ్ళు మేము మాట్లాడుకునే వాళ్ళం కదా. సో దిస్ హౌ ద జర్నీ అలా ఒక్కటి చిన్నది అన్ని షేర్ చేసుకుంటూ ఇదిగో ఇవాళ ఇక్కడ వరకు వచ్చింది యాక్చువల్లీ. సో అది నా ఎక్స్పీరియన్స్. ఆయన అగ్ని పరీక్ష బిగ్ బాస్ లోకి సెలెక్ట్ అయిపోతారు కన్ఫర్మ్ అని అవ్వాలనే అనుకున్నాను. అంటే డెఫినెట్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పను కానీ బట్ ఆయనకున్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ అవి ఒక ప్లస్ అవుతాయి ఆయనకి అని చెప్పేసి అనుకున్నాను. సో అలాగే ఇది ఎందుకు అడగడం జరిగిందంటే ఇప్పుడు మనకి స్టేజ్ మీద బిందు మాధవి గారు గాని ఇతను గాని అసలు స్టేజ్ మీద ఆ మాస్క్ తీపించి ఆ కార్డు వేయించడం జరిగింది. సో ఎలా ఫీల్ అయ్యారు మీరు? అది యాక్చువల్ గా అందరూ అడుగుతున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్ నేను నా లైఫ్ లో అనుకోలేదు. అసలు ఏదైతే నేను మర్చిపోయాను అది అసలు మా లైఫ్ లో అది అసలు ఒక అంటారు కదా కొన్ని విషయాలు మనం చాలా వరకు లైఫ్ లో పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ చేయవు, మర్చిపోతాం, వదిలేస్తాం అట్లే, ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు మన లైఫ్ లో. సో ఈ యొక్క విషయం కూడా అలాంటిది యాక్చువల్ గా చేసుకున్నాను అనేది విషయం. ఇది అగ్ని పరీక్ష షో జనరల్ గా మనకి ఎప్పుడు 10 days 15 days తర్వాత టెలికాస్ట్ చేశారు. బట్ ఇది మేము ఎవ్రీడే ఆయన షూట్కి వెళ్ళి వచ్చినప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం కదా. సో ఇవాళ ఏం జరిగిందని అని ఆ ప్రాసెస్ లో ఆయన నాకు చెప్తుంటే ఇలా చెప్పారనమాట. సో నేను ఇలా వచ్చింది టాపిక్ చాలా కొంచెం హాట్ గా నడిచింది. ఆయనది ఒక్కటే ఇంటర్వ్యూ మొత్తం ఒక 1.5 hour నడిచిందట యాక్చువల్లీ. మనకి జస్ట్ ప్రోమోలో కానీ మొత్తం ఎపిసోడ్ లో కానీ చూపించింది ఒక 5 minutes అంతే చూపించారు. బట్ మొత్తం ఇట్లా జరిగింది. సో అండ్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఆయన ఫస్ట్ వేరే దగ్గర ఎక్కడ కూర్చోబెట్టారంట, కంప్లీట్ గా అక్కడ ఫుల్ అసలు ఏసీ లేదంట, ఫుల్ సఫోకేషన్, ఆ మాస్క్ పెట్టుకుని ఆ మాస్క్ కూడా యాక్చువల్ గా చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది యాక్చువల్ గా. ఆబ్వియస్లీ దీనికోసం పెట్టుకున్నారు, ఒక కంటెంట్ లాగా పెట్టుకున్నారు కానీ బట్ దాన్ని క్యారీ చేయడం 1 hour వరకు అని అంటే కొంచెం కష్టమే యాక్చువల్లీ. సో ఆ ప్రాసెస్ లో సో ఆయన డిఫరెంట్ కొంచెం సిచ్యువేషన్స్ నుంచి 1 hour వరకు వెయిట్ చేస్తూ వెళ్ళారు లోపలికి. సో ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్డ్ గా కొంచెం యాంగ్జైటీతో అలా ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఆ క్వశ్చన్స్ వాళ్ళు అడిగినవి కూడా అట్లానే వచ్చినాయి. బట్ ఆ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో రియల్లీ నిజంగానే దాని గురించి నేను ఇన్ని చోట్ల ఇన్ని సార్లు మాట్లాడాల్సి వస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ అది మాకు అసలు ఒక విషయమే కాదు కరెక్ట్ చెప్పాలంటే. వాట్ వీఆర్, మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటి, లవ్ ఏంటి, ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో లవ్ ఇంత ఉంటే అది ఒక డాట్, అది ఎక్కడో అసలు దాన్ని అయితే నేను ఎక్కడో అసలు నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ అసలు వెళ్ళిపోయింది కూడా, లేని కూడా లేదు యాక్చువల్ గా. చిన్న విషయం అతను మిమ్మల్ని కొట్టాను అని చెప్పినందుకే ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి ఒక మచ్చ వేసేయడం జరిగింది. అదే అంటున్నాను. సో దట్స్ హౌ అవర్ సొసైటీ ఈజ్ యాక్చువల్లీ. సో ఏం జరిగింది అనేది దట్ ఐ కాల్ యాజ్ ఎ జడ్జ్మెంటల్ టు బి వెరీ ఫాస్ట్లీ యాక్చువల్లీ. సో బికాజ్ అంత తొందరగా జడ్జ్ చేసేసి అనేది, బికాజ్ మా రిలేషనే 20 years అండ్ మా మ్యారేజ్ అయ్యి 15 years. సో అదే చెప్తున్నాను కదా. సో అది ఒక విషయం, హీ కెన్ గెట్ ఆఫ్. ఆయన దాని నుంచి జస్ట్ ఒక నో చెప్పేసేసి తప్పించుకుని దాన్ని తప్పించుకోవడం కన్నా కూడా దాన్ని పక్కకి దాన్ని సైడ్ చేసేసేయచ్చు. బట్ వాట్ హీ ఈజ్ ఆ ట్రూ, మీరు ఇందాక అన్నారు కదా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఆ ట్రూత్నెస్ ఆ షో కన్నా కూడా ఆయన అన్నది ఒకటే. నేను మేబీ నో అని చెప్పేసేసి నేను షోలో సెలెక్ట్ అయిపోయి అంత మంచిగా నేను గుడ్ పర్సన్ని, నేను గుడ్ పర్సనాలిటీని అని చెప్పి చూపించుకోవచ్చు, నాకేమో అది పెద్ద మ్యాటర్ కాదు.
బట్ రేపొద్దున నీ ముందు నా అంతరాత్మ ముందు నేను తలదించుకోకూడదు. ఆ మాట చెప్పి ఓన్లీ ఒక షో కోసం అయితే నేను అట్లా చేయను, అది నా క్యారెక్టర్ కాదు అని చెప్పేసి అన్నారు. అది సో బికాజ్ నాకు నచ్చలేదు డెఫినెట్ గా, బికాజ్ నేను అసలు ఆ విషయం మర్చిపోయాను కూడా, బట్ తనకి ఇంకా గుర్తుంది. బికాజ్ హీ ఫీల్స్ దాట్, తనకి అది అనిపిస్తుంది ఏంటంటే సమ్వాట్ నేను చేసింది ఏదైతే కరెక్ట్ కాదు, నేను సమర్థించుకోకూడదు. అండ్ యా ఆబ్వియస్లీ క్వశ్చన్ వచ్చినప్పుడు తను ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్ ని. హీ టుక్ స్టాండ్ ఫర్ దట్ అని చెప్పేసి అనిపించింది. సో డెఫినెట్లీ అది ఒక్కసారి ఏదో లైఫ్ లో ఒక్కసారి జరిగింది. అది మేము అసలు దాన్ని దాటి చాలా ఇంకా అచీవ్ చేసి ముందుకు వచ్చేసి ఇదిగో ఇవాళ ఇక్కడ నుంచున్నాము. అదే అంటున్నా, నేను ప్రతి ఇంట్లో చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఏమో ఉంటూనే ఉంటాయి, ఉండవని కాదు. బట్ డెఫినెట్లీ తను ఏంటంటే నా గురించి అండ్ తన అంతరాత్మ గురించి తన ముందు తలదించుకోకూడదు అనేసి ఏదైతే అనుకున్నారో నాకు అదే ఎక్కువ మ్యాటర్ చేస్తుంది. అండ్ దట్ లూజర్ బోర్డ్ హీ డోంట్ డిజర్వ్ దట్. అది సో ఓకే. హరీష్ గారిలో మీరు ఇప్పటి వరకు గేమ్ చూసిన తర్వాత అయ్యో ఇంట్లో కూడా ఇలా ఉంటే బాగుండే, ఇలా మార్చుకున్న విధానం ఏమైనా కనిపించిందా? మార్చుకున్న విధానము దట్స్ వాట్ ఇప్పుడు ఒకటి వచ్చింది, ఏదైతే లాస్ట్ వీకెండ్ వచ్చింది. ఆయన చాలా లో అయిపోయారు దాని గురించి. ఏంటంటే బట్ రియల్ లైఫ్ లో చెప్తాను, జనరల్ గా ఏదైనా ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు ఏదైనా విషయం జరిగింది, మన చుట్టుపక్కల 10 మంది ఉంటారు, మన ఫ్యామిలీయే కానివ్వండి, బయట వాళ్ళే కానివ్వండి, ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మనకి యాక్చువల్గా డిస్కస్ చేసుకుని ఒక మనకి స్కోప్ ఉంటుంది, అట్లీస్ట్ మాట్లాడుకునే స్కోప్ ఉంటుంది. మనం ఏమి అందరం మనల్ని జడ్జ్ చేసేటట్టుగానే ఉండరు, తెలిసి తెలియకుండా. ఇప్పుడు ఆ షో మీద అట్లా రాగానే, ఆ వర్డ్ అట్లా రాగానే, ఆడవాళ్ళ పట్ల ఇట్లా చేస్తారు అనగానే, సో అక్కడ ఉన్న 14 మందిలో 13 మంది కూడా జస్ట్ ఒక 5 minutes క్లిప్ చూసేసి దాన్ని జడ్జ్మెంటల్ అయిపోయి వాళ్ళు ఇమీడియట్ గా దిస్ ఇస్ వాట్ అనేసి ఎప్పుడైతే హ్యాండ్ రేస్ చేశారో, సో అట్లీస్ట్ ఒకళ్ళు కూడా కొంచెం స్టాండ్ తీసుకుని వాట్ హిస్ నేచర్ ఇస్ స్టాండ్ తీసుకుని కొంచెం ఆగి కాదు అలా, ఎందుకంటే ఈవెన్ అప్పటి వరకు కొంత ట్రావెల్ చేశారు, ఆల్రెడీ లేడీస్ కూడా ఉన్నారు హౌస్ లో, వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ఒక పర్సన్ తో మాట్లాడితేనే మనకు తెలిసిపోద్ది అట్లీస్ట్ వాట్ హీ ఫీల్స్ టువర్డ్స్ ఉమెన్ అనేది. సో తన ఇచ్చే డిగ్నిటీ, ఆ డెకోరం ఏం మెయింటైన్ అవుతుంది అనేది తెలిసిపోతుంది. సో అదంతా కూడా పక్కన పెట్టేసేసి జస్ట్ ఆ 5 minutes క్లిప్ మీద జడ్జ్ చేశారు పీపుల్ అని అనగానే, ఆయన అది ఒక రియాక్షన్ ఏదైతే ఉంది చూడండి. సో ఆబ్వియస్లీ అది బయట అయితే అలా ఉండదు. బట్ ఆయనకి నాకు ఆ స్పేస్ దొరకలేదు ఆయనకి టు ఎవరిదేమన్నా వెళ్ళి మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుందామా అనేసి అన్నట్టుగా. సో అది అనిపించింది కొంచెం. ఏంటంటే బయట ఎట్లాగైతే తను ఉంటారో అదే ఇక్కడ ఇంట్లో మెయింటైన్ చేశారు, ఇంట్లో కన్నా బయటది కాదు, బయట ఉండే దాని మీద ఏదైతే తను, ఎందుకంటే అంత లో అవ్వడం నేను ఎప్పుడు కూడా అసలు ఏదైనా సిచ్యువేషన్ ఆయన అంతగా బాదర్ చేయటం దానివల్ల, ఎందుకంటే ఫైట్ బ్యాక్ చేసే పర్సనాలిటీ డెఫినెట్ గా, ఫైట్ ఇన్ ద సెన్స్ అది చాలా పొలైట్ వేలో అయినా సరే ఏదైనా సరే దాన్ని సార్ట్ చేసుకునే నేచర్, ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా సార్ట్ చేసి, ఈవెన్ తన విషయంలోనే కాదు, ఏదైనా ఇప్పుడు మనం బయట వెళ్తున్నా కూడా ఎవరిదన్నా పాపం ఏదైనా ఇష్యూ అవుతుంది అనుకోండి, ఏదైనా గొడవ అవుతుంది, డెఫినెట్లీ కారు పక్కన పెట్టి వెళ్ళి నుంచుని స్టాండ్ తీసుకుని మాట్లాడి సార్ట్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్ ఆయన చేస్తారు కూడా. నాకెందుకులే అని చాలా మంది యాక్చువల్లీ వెళ్ళిపోతారు, అలా కాదు, హీఈస్ నాట్ లైక్ దట్. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సనే. సో ఆయన బయట తెలియని వాళ్ళ గురించి అట్లా ఉన్నారంటే ఆబ్వియస్లీ తన విషయంలో ఇంకా తను ఎలా ఉంటారనేది సో తెలిసింది కాబట్టి. బట్ ఆ విషయంలోనే కొంచెం ఇంకా తను బయట ఉండేలాగానే ఇంట్లో కూడా ఉన్నడితే బాగుండేది అనిపించింది ఆ ఒక్క విషయంలోనే, కొంచెం తొందరగా బయటకు వచ్చినట్టే దాని నుంచి అనేసి. బట్ దానికి ఎంత హర్ట్ అవుతే తప్పించి తన అంత ఇదిలోకి వెళ్ళారు, ఫుడ్ కూడా మానేసి అనేసి అన్నట్టు నాకు అనిపించింది ఆబ్వియస్లీ. బట్ కెప్టెన్ అయిన పర్సనే యాక్చువల్గా అందరినీ టేక్ కేర్ చేయాల్సిన పర్సన్, బికాస్ షీ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద హౌస్. సో అలా ఉన్నప్పుడు ఇంకా తనే ఇంకా అలా డిగ్రేడ్ చేసి మాట్లాడటం అనేది కొంచెం తన నేచర్ ఏంటనేది బయట పెట్టింది. కొంచెం సపోర్ట్ తీసుకొని స్టాండ్ తీసుకున్నా బాగుంటది, ఎందుకంటే బికాస్ తను ఫేస్ చేసింది. తను రాగానే కూడా అందరూ మేము 8 మందే, నువ్వు మాలో ఒక దానివి కాదు అని చెప్పి ఓనర్స్ టెనెంట్స్ ఏదైతే అన్నారో తన్ని ఒక బ్లాక్
బ్లాక్ షీప్ లాగా తనని బయట పెట్టారో, నువ్వు మాలో ఒకటి దానివి కాదు నువ్వు అని చెప్పేసి బాడీ షేమింగ్ చేశారు అలాంటి ఆమెని. సో అప్పుడు స్టార్టింగ్ లో తనని జడ్జి చేయకుండా ఒక ఛాన్స్ ఇచ్చి మాట్లాడింది హరీష్ గారు యాక్చువల్లీ కరెక్ట్ చెప్పాలంటే. సో స్టార్టింగ్ లో ఎపిసోడ్స్ లో కూడా ఉంది అది చూస్తే. సో ఈవెన్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు కూడా అందరు ఆమె మీద పడిపోయారు, కానీ హీ టుక్ స్టాండ్ అని కూడా అనను, బట్ హీ డిడ్ క్యారీ అవే విత్ ద అందరు 14 జనరల్ గా 14 మంది ఇప్పుడు శ్రీజ ఉన్నారు, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు ఆ ఒక్క దానికోసమే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఈమె ఇదిలో పడిపోయి ఈమె ఏం చేస్తుందో అదే చేస్తున్నారు, కానీ వాళ్ళకి అదే అంటున్నారు. అది ఆయన అంటారు చూడండి దోగులాపన్ అని అంటే ఆబ్వియస్లీ ఇదే. సో వాళ్ళు అది చేస్తున్నారు అని అంటే ఇప్పుడు అది ఫన్ అయింది కాబట్టి దే ఆర్ చేంజింగ్ దేర్ ట్రాక్స్ అన్నమాట. సో అది అదే అంటున్నారు. సో మీ స్టాండ్ మీ పర్సనాలిటీ మీరు చూపించండి, ఇట్ డజంట్ లుక్ గుడ్ అవుట్ సైడ్. గుడ్ మ్యాటర్ లో అయితే అందరు ఒరిజినాలిటీస్ బయటకు వచ్చి అదే అంటున్నా, కానీ అది మ్యాటరే చేయట్లేదు కదా ఇవాళ రేపు. దాని గురించి అసలు అడ్రస్ చేయలేదు. ఇట్ ఈస్ నథింగ్. ఓకే టీఆర్పీ వచ్చింది, ఫన్ క్రియేట్ అయింది, ఓకే అలా అనుకుంటే నాకు అనిపించింది ఏంటంటే అసలు ఆ అగ్ని పరీక్షలో అంతమంది క్రింజ్ అని చెప్పేసి పాపం వాళ్ళని తీసేసారు. మరి వాళ్ళందరినీ కూడా తీసుకుంటే బానే ఉండేది కదా నాకు తెలిసి. వాళ్ళే బెటర్. అదే అంటున్నా, వాళ్ళు ఇంకా అట్లీస్ట్ వాళ్ళు అదే జోనర్ కి చెందిన వాళ్ళు అని చెప్పి మనకి తెలిసి కూడా వాళ్ళు కనీసం ఇంత అయితే చేయరు యాక్చువల్గా. ఇప్పుడు ఆవిడ ఏదైతే చేస్తున్నారో చికాకు వస్తుంది లోపల జనాలకి, బట్ నోబడీ ఈస్ ట్రైంగ్ టు అడ్రస్ ఇట్. ఒకసారి హిట్ అయ్యిందని అంటే మళ్ళీ అదే సినిమా వేద్దాం అనేసి అన్నట్టు ఉన్నారు. కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఇప్పుడు నిజంగానే ఆమె చేసే పని ఇట్లా ఉంది అని అంటే ఇప్పుడు అలా అంటే మరి ఆ క్రిన్స్ బ్యాచ్ వాళ్ళని ఎవరినైతే అందరిని తప్పించారో వాళ్ళని కూడా పెట్టేస్తే సరిపోయేది కదా అసలు నిజంగానే. ఇప్పుడు వాళ్ళని అదే చెప్పేసి తీసేసినప్పుడు ఇక నాకు అది అనిపించింది. దట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. జనాలు కూడా అదే అనుకుంటున్నారు అది యాక్చువల్లీ. సో ఇప్పుడు వీళ్ళు నాకు అదే అనిపించింది. టు బి ఫ్రాంక్ యాక్చువల్లీ సెలబ్స్ అందరూ కూడా అసలు ఓపెన్ అప్ అయ్యి ఆడుతున్నారని అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే సమ్వేర్ వాళ్ళ ఇప్పుడు కామన్ మ్యాన్ ఎలా ఉంటారండి, వాళ్ళు ఏంటంటే కొంచెం రాగా ఇన్ ద సెన్స్ వాళ్ళు కెమెరా ముందు ఒక రకంగా కెమెరా ఉందని కాషియస్ గా అట్లా ఉండరు. వాళ్ళ డైలీ లైఫ్ లో ఎట్లా ఉంటారో, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎట్లా ఉంటారో, నేబర్స్ తో ఎలా ఉంటారో, రిలేటివ్స్ తో ఎలా ఉంటారో అలాగే ఉన్నారా అని అనిపించింది. ఓకే వోకల్ అనిపించారో, మాట్లాడి నచ్చలేదో అది పాయింట్ అవుట్ చేస్తే దట్స్ ఫైన్. బట్ అలా కంపేర్ చేసుకున్నా కూడా అసలు ఇప్పుడు ఇంతకు ముందు సో కాల్డ్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఓనర్స్ అయ్యారో వాళ్ళైతే ఇంకా అసలు ఓపెన్ అప్ అవ్వలేదు కదా. బికాస్ దే నో హౌ దే కెమెరా ముందు ఎలా ఉండాలో, ఆఫ్ ది కెమెరా ఎలా ఉండాలో దే నో, బికాస్ వాళ్ళ డైలీ లైఫే అది. సో ఆబ్వియస్లీ ఇంకా స్టిల్ కెమెరా ముందే ఉన్నట్టే ఉన్నారు. నాకు వాళ్ళు ఏదో అన్నగారి కుటుంబం లాగానే అన్న చెల్లి అక్క తమ్ముడు అనేది ఎగ్జాక్ట్లీ అది కూడా స్పెసిఫికల్లీ వాళ్ళ వల్ల. ఇప్పుడు ఈ కామనర్స్ ఎవరైతే ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ గేమ్ చూపిస్తున్నారో వాళ్ళని కూడా ఎక్కడో చోట సప్రెస్ అయిపోయారు, వాళ్ళని కూడా ఇంకా వీళ్ళని ఫాలో అయిపోతున్నారు అనేసి అంటే అనిపించింది. ఇది నా యాక్చువల్గా నా ఒపీనియన్. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్ బయటకి ఎలా అనిపిస్తుంది జనాలకైతే. అది ఉన్నది ఉన్నట్టు ఆబ్వియస్లీ చెప్పాలి. అది కూడా మాట్లాడకపోతే ఇంకా ఎట్లా అనిపిస్తుంది అని అంటే ఇంకా మనకు కూడా స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తే బయట ఉన్న జనాలకు కూడా మనం కూడా అదే మాట్లాడేస్తాం అయిపోతుంది ఇంకా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు బయట ఇదే అనిపిస్తుంది యాక్చువల్గా. కామనర్స్ గేమ్ కూడా వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు అండ్ వాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీ కూడా పోతుంది. లేని ఒరిజినాలిటీ తీసుకురావాలి, కానీ ఉన్న ఒరిజినాలిటీని పోగొట్టేస్తే అది వర్కౌట్ కాదు. అది చూద్దాం ఎట్లా తీసుకెళ్తారో షోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిగ్ బాస్ అనేసరికి ఒక గ్లామర్ షో లాంటిది. అలాంటిది అతనికి అరగుండు కొట్టేయడం, తర్వాత పూర్తిగా గుండు కొట్టేయడం అసలు ఎలా అనిపించింది? నేను యాక్చువల్గా ఈ విషయంలో కూడా ఇప్పుడు ఆబ్వియస్లీ బిగ్ బాస్కి వెళ్తున్నారంటే ఇన్ని చూసాము, ఇన్ని ఎపిసోడ్స్ చూసాము, ఎటువంటి టాస్క్స్ ఉంటాయి, ఎంత ఇమోషనల్ టాస్క్స్, అసలు ఎంతవరకు గెట్ ఆన్ అవ్వగలుగుతారు అనేది కొన్ని మాట్లాడుకుంటాం మనం. సో ఈ విషయం కూడా మేము ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఇట్లాంటివి వస్తే ఇప్పుడు నడుస్తుంది, గాడ్స్ గ్రేస్ అంతా బాగుండి, ఇన్ కేస్ నీకు నిజంగానే లక్ బాగుండి ఛాన్స్ వచ్చి ఎప్పుడో ఎండ్ ఆఫ్ ది సీజన్ లో ఇట్లాంటి టాస్క్లు వస్తే నువ్వు చేస్తావా అనేసి నేను అడిగా ఆల్రెడీ. షేవ్ చేసుకోవడం, హెయిర్ అది ఇది అని అంటే చూద్దాం అప్పుడున్న సిచ్యువేషన్, అప్పుడున్న ఇంటెన్సిటీని బట్టి మేబీ చేయాల్సి వచ్చుకుంటే చేస్తాను అని చెప్పేసి అని అన్నారు అనమాట. బట్ ఇమీడియట్ గా అది ఇంత షార్ట్ పీరియడ్ లోనే జరుగుతుందా అనేసి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు మార్నింగ్ షూట్ కంప్లీట్ చేసుకుని 4 o'clock ఇంటికి వచ్చారు. నేను అసలు డోర్ ఓపెన్ చేయనా ఫస్ట్ నేను షాక్. అసలు
ఓకే. తను మరి నిజంగా చాలా ఎమోషనల్, తను చాలా లోపల ఫీల్ అవుతున్నా కూడా హీ మెయింటైన్ దట్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ బికాస్ ఆఫ్ మీ అన్నమాట. సో నేను ఆబ్వియస్లీ కళ్ళంట నీళ్ళు పెట్టేసుకున్నాను ఆయన్ని చూడంగానే. సో నేను ఇంకా లో అవ్వకూడదు అని చెప్పేసి తనేంటంటే ఇది బిగ్ బాస్, మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు, హెయిర్ పోన్లే వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పేసి అన్నారు. అదే హాఫ్ హెయిర్ తోనే ఇంటికి వచ్చారు. బట్ తర్వాత కూడా దాని గురించి ఏదైతే ఎట్లాగైతే బయటకు వచ్చిందో ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చింది కూడా 2 words బయటకు వచ్చినప్పుడు ఒక పర్సన్ రోల్ అవుతున్నారు. ఓకే, సో అది నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే, ఇప్పుడు ఆ మనిషి తనకి స్వతహాగా అలా చేసుకుని ఏమి వెళ్ళలేదు, ఇష్టంగా చేసుకుని ఏమి వెళ్ళలేదు. షోకి రెస్పెక్ట్ ఇస్తూ అగ్ని పరీక్షలో ఏదైతే డేర్ అని చెప్పేసి అన్నాడో దాంట్లో చాలా టాస్క్లు జరిగినాయి. డబ్బులు వేయించుకోవాలి, బిర్యానీ తినాలి, బెలూన్ పగలగొట్టాలి, ఫోన్ పగలగొట్టాలి అనేది అవన్నీ కూడా ఇప్పటికి కూడా స్టిల్ ఇమోషనల్ గా ఎవరు అక్కడే స్టక్ అయిపోయి లేరు. ఏ డేర్ లో కూడా మీరు చూసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డేర్. తర్వాత కూడా మళ్ళీ గ్రాండ్ లాంచ్ రోజు కూడా మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోవాలన్నారు. మళ్ళీ షోలో ఎంటర్ అయ్యే ముందు రోజు కూడా మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోవాలన్నారు. మళ్ళీ షోలో కూడా మళ్ళీ సీజన్ మొత్తం మీరు ఇట్లానే ఉండాలి, మీరు ఇంట్లో అది అన్నారు కదా, నాగార్జున గారు అన్నారు కదా స్టేజ్ మీద, ఇప్పుడు మొత్తం మీరు హౌస్ లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మీరు ఇట్లానే ఉండాలి అని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి ఈయన అంత దాన్ని ఇప్పుడు గ్లామర్ ప్రపంచం ఏది మ్యాటర్ చేస్తుంది, ఫస్ట్ లుక్సే మ్యాటర్ చేస్తుంది ఫస్ట్. సో అలాంటి పొజిషన్ లో కూడా ఆ పర్సన్ అంత గ్లామరస్ గా ఉండి, మీరు మా ఛానల్లో ఫొటోస్ చూస్తే తెలుస్తుంది మీకు యాక్చువల్ గా. సో అంత ఉండి కూడా మనిషి అంత దాన్ని ఇంకా స్టిల్ ఆ గ్రేస్ తో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఇది చూపించారో దట్ ఈస్ నాట్ గుడ్. ఆ 2 విషయాల్లో కూడా ఆయనది రియాక్షన్ ఎక్కడైనా సరే. ఎందుకంటే ఆయన ఆ రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ ఏదైతే యూజ్ చేసినప్పుడు కూడా యాక్చువల్లీ ప్రియాను శ్రీజ సమ్వేర్ రోజ్ ఫ్లవర్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు, రెడ్ ఫ్లవర్ అని సంథింగ్ ఏదో మాట్లాడుకుంటుంటే ఈయన ఏమన్నారు, ఇంత ముందు రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు అని చెప్పేసి అన్నారు. మాట్లాడుకున్నారు అని అంటే సమ్వన్ ఎవరో మాట్లాడుకున్నారు. అప్పుడు ప్రియా హ్యాండ్ రేస్ చేయడం చూసాను నేను. సో ఏం జరిగింది అనేది ఆబ్వియస్లీ మనకి అన్నిసార్లు వీడియో చూస్తే తప్పి మనకు తెలిసింది. ఇప్పుడు వాళ్ళకి ఆ క్లారిటీ కూడా రావట్లేదు, ఎందుకంటే అది ఒక కాన్వర్జేషన్ వైజ్ గా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కూడా చాలా మాట్లాడుకుంటాం, మనకి అన్ని గుర్తుండవు. ఇప్పుడు ఆబ్వియస్లీ అది చూసినప్పుడు తెలుస్తుంది జనాలకి ఇప్పుడు అది ఏం జరిగింది, ఎగ్జాక్ట్లీ అసలు ఏం మాట్లాడారు అనేది. ఇప్పుడు అదే పొజిషన్ లో ఈయన ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈయనే ఆ వర్డ్ అన్నారంటే డెఫినెట్ గా అవును నేనే అన్నానని చెప్పి ఈయన అనకపోయినా కూడా హీ సెడ్ సారీ. నాగార్జున గారి ముందు సారీ చెప్పారు, ఇమాన్యుయల్ బ్రదర్ అని చెప్పేసి సారీ చెప్పారు, హీ యాక్సెప్టెడ్ ఇట్. సో నేను అదే చెప్తాను కదా, బట్ స్టిల్ ఆ వర్డ్ ఏదైతే ఆయనకి ఇప్పుడు ట్రోల్ చేయడం కానీ ఏదైనా ఇది చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ థింగ్. ఎందుకంటే ఆయన స్టిల్ క్యారీ చేస్తున్నారు షోకి రెస్పెక్ట్ ఇస్తూ. సో షో పట్ల ఆయన ఏదైతే చూపిస్తున్నారో సో ఆయన పట్ల కూడా అదే చూపిస్తే కొంచెం బాగుంటది అనేది నా ఒపీనియన్. వెళ్ళిన 1 day 2 days కే మిస్ యూ అని మిమ్మల్ని మిస్ అవుతున్నానని చెప్పడం జరిగింది కెమెరా ముందు. అసలు మీది లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ యాక్చువల్ గా. సో మాది ఏంటంటే ఎప్పుడు కూడా మాట్లాడుకోకుండా ఇన్ని రోజులు చూసుకోకుండా మాట్లాడుకోకుండా అయితే లేము దిస్ 15 years లో మాత్రం. ఎప్పుడు కూడా ఏదైనా నేను జాబ్ పరంగా కానీ తను జాబ్ పరంగా కానీ ఏదైనా మీటింగ్ పరంగా కానీ అవుట్ ఆఫ్ ది స్టేషన్ వెళ్ళినా కూడా మనకి కాల్స్ ఉంటాయి, వాట్సాప్ కాల్స్, స్కైప్ కాల్స్, ఏదైనా కూడా. సో దాంట్లో టచ్ లో ఉండేవాళ్ళం కానీ అట్లీస్ట్, లేదా ఈవెన్ ఫోన్ కాల్స్ లో మాట్లాడుకునే వాళ్ళం కానీ ఇట్లా మాట్లాడుకోకుండా చూసుకోకుండా మాత్రం ఎప్పుడు లేము అసలు. ఈవెన్ ఎప్పుడన్నా ఊర్లు వెళ్ళినా కూడా ఏదైనా కానీ ఇద్దరం కలిసే వెళ్తాం, కలిసే వస్తాం. ఇంకా చాలా అవును. ఓకే, మనకి ఇక్కడ గుండంకుల్ అని చిన్న ఇష్యూ జరిగింది, జియు అని. సో ఇది అన్న పర్సన్ కి కూడా ఉన్నప్పుడు ఇతనికి ఉంటే తప్పేంటి? అంతే కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు దీని మీద? ఇందాక అదే చెప్పాను చూడండి, ఆయన ఇవాల్టి రోజు కూడా టిల్ టుడే అది క్యారీ చేస్తున్నారు, ఇమోషనల్ గా అండ్ ఫిజికల్ గా క్యారీ చేస్తున్నారు. సో అట్లీస్ట్ జనాలు దాన్ని గుర్తించాలని చెప్పేసి అని అన్నా. ఆబ్వియస్లీ షో పట్ల చేశారు. సో అక్కడ ఆయనే కాదు, అక్కడ ఎవరున్నా కూడా నేను ఇదే చెప్తా, హూ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ రియల్ లైఫ్ లో కూడా ఎవరన్నా అలా ఉన్నారు. ఇప్పుడు మనీష్ గారు ఉన్నారు, ఎవరైనా సరే అది కరెక్ట్ కాదు అనేసి, ఎందుకంటే అది బాడీ షేమింగ్ కిందకే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన నిజంగానే డెలిబరేట్ గా ఇట్లా ఆ రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ కూడా అన్నారు అని అంటే ఆయన అనలేదు, అదే చెప్తాను కదా. సో బికాజ్ నాకు కూడా క్లారిటీ లేదు ఆ విషయంలో. ఈ వర్డ్ అని మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అని అంటే ఎవరో మాట్లాడుకున్నది ఈయన పుట్ అక్రాస్ చేశారు బయటికి అనేసి అన్నట్టే అనిపించింది. ఇప్పుడు
వోకల్ అయిపోతారు, గట్టిగా మాట్లాడతారు అని చెప్పి ఏదైతే అని అంటున్నారో, ఇప్పుడు సారీ చెప్పినా కూడా రియాక్ట్ అయ్యారని చెప్పి కొంతమంది అని అన్నారు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయన రియాక్ట్ అయిన పద్ధతి మీరు చూస్తే ఇట్స్ నాట్ లైక్ వాల్కెన్ లాగా ఏం బర్స్ట్ అవ్వలేదని. ఫస్ట్ ఆ వర్డ్ విన్నాక హీ టుక్ టైం. సో ఆబ్వియస్లీ లోపల చాలా గట్టిగానే హిట్ అయింది. ఎందుకు అయిందో కూడా చెప్తా. ఎందుకంటే మధ్యాహ్నమే వాళ్ళు ఆల్రెడీ చాలా ట్రోలింగ్ గా మాట్లాడుకున్నారు దీన్ని హౌస్ లో, చాలా ట్రోలింగ్ గా. ఎందుకంటే లోపల వీళ్ళు ఏదో స్కిట్ ఆడుకుంటున్నారు, వీళ్ళు వినిపించుకోలేదు. నేను ఇక్కడ లైవ్ చూసేదాన్ని, నేను రియాక్ట్ అయ్యాను. ఇదేంటి, వై హీ ఈజ్ నాట్ రియాక్టింగ్? హరీష్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, నేను వింటున్నాను ఇక్కడ, తను వినలేదా ఏంటా అనేసేసి. హీ షుడ్ రియాక్ట్ కదా అని చెప్పానంటే ఈవినింగ్ తను విన్నారు, ఆబ్వియస్లీ రియాక్ట్ అయ్యారు. సో దట్ ఈస్ వాట్ నేను అదే చెప్తున్నాను కదా. సో ముందు రియాక్ట్ అవ్వలేదు, ముందు వినలేదా అని అంటే, నేను చాలా సార్లు మాట్లాడాను ముందు అని అన్నప్పుడు కూడా అవునా మాట్లాడారా అని అంటే హీ అక్నాలెడ్జ్ దేర్, అంటే తనకు తెలియదు ఆ విషయం జరిగిందనేసి, జరిగితే అప్పుడే చెప్పేసేవాళ్ళు. సో కామెడీ చేయొచ్చు ఆబ్వియస్లీ. ఇప్పుడు తనే అంటున్నాడు ఇదేం కామెడీ షో కాదు, రియాలిటీ షో. ఆబ్వియస్లీ దీని తర్వాత బయట లైఫ్ ఉంటది. ఇప్పుడు ఆయన ఎవరు గౌతమ్ గారు ఎవరు ఆయనకి అశ్వత్థామ ఒక వర్డ్, దాని వల్ల ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు ఆయన ఇప్పుడు డెలిబరేట్ గా చేసింది కాదు. బట్ అదే అంటున్నా, జనాలు జడ్జ్ చేయడానికి ఎంత తొందరగా అనేసి ఇట్లా ఉంటారు. ఇప్పుడు మన న్యాయవాదం, మన చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాలు కేసు రన్ అవుతుంది ఒక ముద్దాయి అని చెప్పి తెలిసినప్పుడు కూడా సాక్ష్యాలు కావాలంటారు, ఒక వాయిదాల మీద వాయిదాలు పడతాయి. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ అనేది ఏదైతే ఉందో అసలు ఏది తెలియకుండా ఒక పర్సన్ గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు. అది షో అనే కాదు, బయట కూడా టేక్ యువర్ టైం. అంత టైం లేనప్పుడు డోంట్ మచ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ పర్సన్. అది మీ పని మీరు చూసుకుంటే సరిపోతుంది. అది కొంచెం చూసేసేసి జడ్జి చేసేసేసి ఏదో ఒక పేరు పెట్టేసేసి అని అంటే అది తిరిగి మనకి రివర్స్ లో వచ్చినప్పుడు కూడా తీసుకునే గట్స్ ఉండాలి. అది ఇప్పుడు సెలబ్రిటీస్ నుంచి కామనర్స్ కూడా పిఆర్లను పెట్టుకోవడం జరిగింది. మీరు ఎందుకు ఒక పిఆర్ ని మెయింటైన్ చేయట్లేదు? యాక్చువల్గా అదే సార్ హరీష్ గారు హీ వాంట్స్ బిగ్ బాస్ కి వెళ్ళడానికి రీజన్ యాజ్ ఏ గుడ్ అడ్మైరర్ గా, అండ్ మోర్ ఓవర్ తన పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అది. సో నేనేదో ఇప్పుడు ఇవాళ వచ్చి షో ముందు మాట్లాడుతున్నానో, లేకపోతే అగ్ని పరీక్షలు నన్ను ఒక 10 days చూసారనో, లేకపోతే నేను టాస్క్ బాగా ఆడుతున్నానో అనేది కాదు. దిస్ ఈస్ వాట్ ఈస్ మై పర్సనాలిటీ. తను అలాగే, అంటే ఈవెన్ బయట కూడా తన పర్సనాలిటీ, తన ఒక దానికి ఏదైనా స్టాండ్ తీసుకోవడం, స్టిక్ అవ్వడం. ఇప్పుడు ఏదైనా విషయం జరిగిందంటే అది రైట్ ఆర్ రాంగ్ రెండు ఉంటాయి దాంట్లో. సో ఎవ్రీ టైం రైట్ కి స్టిక్ అవ్వడం అనేది చాలా మంది చేయరు యాక్చువల్గా. మోస్ట్లీ మనమే చేయాలి, అది చిన్న విషయం అయినా కానీ. బట్ తను ఏంటంటే హీ ట్రైస్ టు బీ ఆన్ ద రైట్ సైడ్ ఆల్వేస్. అది ఈవెన్ తనకి మైనస్ అవుతున్నా కూడా, అది ఈవెన్ పేరెంట్స్ విషయంలో అయినా కానీ, ఈవెన్ వెరీ క్లోజ్డ్ వన్స్ విషయంలో అయినా సరే అది కష్టంగా అనిపిస్తుంది. అది దాని గురించి స్టాండ్ తీసుకోవాలి, రైట్ కోసమే స్టాండ్ తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. బట్ అది రైట్ కాబట్టి దానికి స్టాండ్ తీసుకోవాలి అనేసి అలా చాలా మంది విషయంలో నెగిటివ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ. బయట వాళ్ళ విషయంలో కొంచెం నెగిటివ్ అయిన విషయాలు ఉన్నాయి సందర్భాలు. సో బట్ స్టిల్ ఆ పర్సనాలిటీ కూడా నాలో మీకు నచ్చితేనే మీరు నాకు ఓటు వేయండి. నేను ఏదో ఒక 1 hour ఇంటర్వ్యూ ముందు మాట్లాడేసానో, లేకపోతే ఇది నా ఐడియాలజీ అనేసి కాదు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మొన్న ఆ విషయం జరిగింది అట్లా, ఆ జియో అనే వర్డ్ కానీ, ఏదైనా లేడీస్ గురించి కానీ, ఇట్లా కొన్ని విషయాలు జరిగినాయి. సో నాకేమనిపించింది అంటే, ఆబ్వియస్లీ సెలబ్స్ మోస్ట్ ఆఫ్ ది గేమ్ కానీ వాళ్ళు ఓపెన్ అప్ అవ్వకపోవడానికి కానీ చాలా మ్యాటర్స్ చూసుకుంటే పిఆర్ గేమ్ ఆడుతుందేమో కంటెస్టెంట్స్ లోపల పెట్టి అని అనిపించింది నాకు బయట. నాకు అలా అనిపించింది యాక్చువల్గా. పిఆర్ ఆబ్వియస్లీ ఇక చూపించే మీమ్స్ కానీ, ఇప్పుడు బట్టే కదా మరి ఓటింగ్ అనేది ఎక్కువ వచ్చేది, వాళ్ళ నెగటివిటీ కానీ పాజిటివిటీ కానీ పెట్టేది పిఆర్ఏ కదా. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు అంత టైం లేదు మాకు, అంత చూడలేము అన్నప్పుడు జడ్జి కూడా అంత తొందరగా చేయకూడదు, రైట్? సో ఇప్పుడు నిజంగానే ఆ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి, ఓటు వేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ కొంత టైం ఇవ్వాలి. టైం ఇచ్చి వాట్ హీ ఈజ్ అనేది, ఇప్పుడు ఇదేమి వీళ్ళందరూ రోబోస్ ఏం కాదు కదా లోపలికి వెళ్ళిన వాళ్ళు. మొన్నటి వరకు అగ్ని పరీక్షలో అసలు చాలా లేపేశారు, టాస్క్లు బాగా ఆడతారనో ఏదో ఒకటి. సడన్ గా వాళ్ళ మైనస్ ఎలా అయిపోతారు?
అంటే ఏ బేసిస్ మీద ఆ వోకల్ వాయిస్ ఆ రోజు కూడా ఉంది, నచ్చలేదని ఆ రోజు చెప్పారు, అది ఇవాళ ఎందుకు అంటే ఇది డబుల్ స్టాండర్డ్స్ ఇన్ పబ్లిక్. జనాలు కూడా అట్లా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే నిజంగా జనాలదేనా ఇది, పిఆర్ వాళ్ళదా, లేకపోతే ఆల్రెడీ వీళ్ళు డిసైడ్ అయ్యి మా వాళ్ళని అంటారు చూడు, నందైనా సరే వాళ్ళని పందైనా సరే నందిని చేసి కూర్చోబెట్టేద్దాంరా అని చెప్పేసి ఫిక్స్ అయ్యారా? సో ఎందుకంటే ఇది రియాలిటీ షో కాబట్టి అని రియాలిటీలో ఉండాలి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా. సో ఏమో ఎంతమంది అఫెండ్ అవుతారో నాకైతే తెలియదు కానీ బట్ దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ యాక్చువల్లీ. సో ఆబ్వియస్లీ రియాలిటీ షో అన్నప్పుడు, ఎందుకంటే ఒక పర్సన్ గురించి రియాలిటీ మొత్తం తెలుసుకోవాలనంటే ఒక లైఫ్ టైం పడుతుంది. సో అది లేనప్పుడు తెలియనప్పుడు డోంట్ జడ్జ్, మీ ఒపీనియన్ ఇవ్వండి. ఈ సిచ్యువేషన్లో ఇలా ఉన్నారు ఇతను, ఈ సిచ్యువేషన్లో ఇలా ఉన్నారు, సో ఇదేదో కరెక్ట్ అనిపించట్లేదు అనేది మీ ఒపీనియన్ని ప్రజెంట్ చేయండి. దట్ ఈస్ గుడ్. నువ్వు ఆ రోజు ఇట్లా బాగా మాట్లాడావు, ఇవాళ మాట్లాడట్లేదు నువ్వు అని అంటే అది ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ అనేసి నేను ఫీల్ అవుతాను. సో అది అన్నమాట. సో పిఆర్ కొంచెం గేమ్ ఆట కొంచెం తగ్గిస్తే ట్రూ పర్సనాలిటీస్ బయటకు వస్తాయి అనేది రియాలిటీ. రియాలిటీ షోలో రియాలిటీ బయటకు వస్తుంది. అలా అని కాదు, బట్ అట్లీస్ట్ ఇవి ఉండాలి అనేది అంటే అదే నాకు ఒపీనియన్ ప్రెజెంట్ చేయండి. మీ ఒపీనియన్ పెట్టండి. డెఫినెట్లీ దాని గురించి ఇంకా చర్చించుకోండి, ఇంకా దాన్ని రిఫైన్ చేసుకోండి. సో టైం ఉంటే డెఫినెట్ గా అలా చేయండి అని చెప్తా. అది ఈ సీజన్ లో మనకి కామనర్స్ కి ఒక అద్భుతమైన అవకాశం అని అయితే తెలుస్తుంది. మరి మొత్తానికి ఇక్కడ మనకి కామనర్స్ సెలబ్రిటీస్ అనే డిఫరెన్స్ ఏమైనా చూపిస్తున్నారు అనిపించిందా మీకు? కామనర్ సెలబ్రిటీస్ డిఫరెన్స్ ఇంటెన్షనల్ గా చూపించకపోయినా కూడా బట్ కొన్ని ఉంటాయి యాక్చువల్ గా. అవి వాటిదంతట అయ్యే డిఫరెన్స్ ని తీసుకొచ్చేస్తాయి. అంటే డెలిబరేట్ గా ఒకళ్ళు చేయరు, ఐదర్ సెలబ్రిటీస్ కానీ ఐదర్ కామనర్స్ కానీ డెలిబరేట్ గా వాళ్ళు ఏం చేయరు. బట్ వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ అంటాం కదా, లైఫ్ స్టైల్ కన్నా కూడా ఇప్పుడు జనరల్ గా కామనర్స్ ఏంటి, వాళ్ళు డైలీ కెమెరా ముందు ఉండి ఒకటి చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది. వాళ్ళు అలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు, ఇంట్లో సోషల్ మీడియా సంథింగ్ ఆర్ అదర్ థింగ్ ఏదో చేసుకునే వాళ్ళు అలా ఉంటారు. బట్ సెలబ్రిటీస్కి ఏంటంటే ఎవ్రీ మూమెంట్ వాళ్ళు ఏది చేసినా కూడా ఒక ఇలా ఉండాలి, దిస్ హౌ మై పర్సనాలిటీ షుడ్ బి అనేది రియల్ లైఫ్ లో కూడా వాళ్ళు అదే చేయడానికి చేస్తూ ఉంటారు. మేబీ షూట్స్ ఉన్నా కానీ ఏదైనా కానీ. సో వాళ్ళకి ఒక అంటారు కదా, మంచి నటుడు ఉన్నారా వాళ్ళు అని చెప్పేసి అని అంటారు కదా. సో దాన్ని వాళ్ళు డైలీ అంటే తీర్చిదిద్దుకునే ప్రాసెస్ లో ఉంటారు యాక్చువల్ గా కరెక్ట్ చెప్పాలంటే. సో ఆబ్వియస్లీ ఇప్పుడు జనరల్ గా హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఖాళీగా కూర్చున్నా కూడా, ఏదైనా జోక్స్ క్రాక్ చేసుకున్నా కూడా, ఏదైనా కూడా వాళ్ళల్లో అదే బయటకు వస్తూ ఉంటది. వాళ్ళ కెమెరా ముందు ఏదైతే ఉంటారో సో అదే బయటకు వస్తూ ఉంటది వాళ్ళలో. అదే కామనర్స్ అన్నాక వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ కొంచెం కాషియస్ గా ఉండాలో, లేకపోతే కొంచెం ఇదిగా ఉండాలో. ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నట్టుగా ఉండంటే జనాలకు నచ్చట్లేదు. నేను చూసింది అబ్జర్వ్ చేసింది నచ్చట్లేదు. కామన్ గా ఇప్పుడు మనం పక్కింటి వాళ్ళతో ఏంటమ్మా అయిపోయిందా, పని అయిపోయిందా అని చెప్పి జనరల్ గా మనం ఎట్లా మాట్లాడుకుంటాం, బాగున్నారా ఆంటీ అని చెప్పి ఎట్లా మాట్లాడుకుంటాం. అవి వీళ్ళకి కొన్ని నచ్చట్లేదు, జనాలకి డిసైడ్ చేస్తారు. కానీ జనాలకి నచ్చకుండా దీని మీద జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే ఆ డిఫరెన్స్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. డెలిబరేట్ గా వాళ్ళు చూపించరు, సెలబ్రిటీస్ చూపించరు, డెలిబరేట్ గా కామనర్స్ చూపించరు. బట్ ఇదనేది డిఫరెన్స్, అది కామన్ డిఫరెన్స్ డెఫినెట్ గా కనిపిస్తుంది అది ఎవ్రీవేర్. బట్ సో ఇంకా దానివల్లే ఇంకా కామనర్స్ ఇంకా ఓపెన్ అప్ అయ్యారు కంప్లీట్ గా. సెలబ్రిటీస్ ఇంకా ఓపెన్ అవ్వాలా, లేకపోతే ఇంకా వాళ్ళు అదే అలవాటు అయిపోయిందా వాళ్ళది ట్రూ నేచర్, ఇంకా అట్లనే కొంచెం సైలెంట్ గా ఉంటాం అట్లనేనా అనేసి అనుకోవాలి. ఇంకొక 4-5 వీక్స్ పోతే అని అనిపిస్తుంది ఇంకా అది. మా హరీష్ గారి రెమ్యూనరేషన్ ఎంతో చెప్తారా? టు బి ఫ్రాంక్ నాకు అసలు ఇప్పుడు దాని గురించి అసలు ఏం ఐడియా లేదు నిజంగానే. ఎందుకంటే వెళ్ళే ముందు వరకు కూడా మేము యాక్చువల్గా ఆయన్ని డ్రాప్ చేసి వచ్చాము. 7th మనకి గ్రాండ్ లాంచ్ అయితే 6th డ్రాప్ చేసి వచ్చాము. అండ్ ఈవెన్ ఎవ్రీ టైం ఆయన వెళ్ళినప్పుడు ముందు ఫోన్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇంకా రిటర్న్ వస్తారో లేదో తెలియదు కాబట్టి ఫోన్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. నేనే తీసేసుకున్నాను ఫోన్స్, నా దగ్గర అట్టు పెట్టేసుకున్నాము. ఇంకా తర్వాత అసలు ఆయనతో కాంటాక్టే లేదు. సో మళ్ళీ వెళ్ళే ముందు ఏమన్నా మాట్లాడారా ఏంటా అసలు అనేది అసలు ఏం ఐడియా లేదు ప్రస్తుతానికి దాని గురించి నాకు అసలు. సో అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్ నిజంగా కూడా నాకు ఫస్ట్ థింగ్ అసలు ఈ ఇండస్ట్రీ కాదు,
అసలు ఎలా ఉంటది ప్రాసెస్ ఏంటి అనేది కూడా అసలు యాక్చువల్లీ వీక్లీ ఉంటదని అని అంటారు. బట్ నాకు అదే డౌట్. సో నాకు ఇప్పుడు దాని గురించి అసలు ఎటువంటి క్లారిటీ లేదు. నాకు క్వశ్చన్ మార్క్ లోనే ఉన్నా నేను కూడా ఆ ప్లేస్ లో యాక్చువల్లీ. హరీష్ గారు కప్పు కొట్టి వస్తారు బయట కనిపిస్తుందా? కప్పు కొట్టి వస్తారు అనేది కన్నా కూడా తను ఏంటి అసలు తను అనుకున్నది లోపల జనాలు మెచ్చే మనిషిగా రావాలని మాత్రం కోరుకుంటున్నా డెఫినెట్లీ. బికాస్ తన పర్సనాలిటీ అది. అవును. ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నారో లోపల ఆబ్వియస్లీ అది తనలో ఒక 10-20%. ఎందుకంటే ఎవ్వరు కూడా అంత సీరియస్నెస్ ని అంత లాంగ్ ఎవ్వరు రియల్ లైఫ్ లో కూడా క్యారీ చేయలేరు. సో ఈవెన్ మీరు నాగార్జున సార్తో నాకు కాల్ అయినప్పుడు కూడా మీరు చూసుంటారు. యాక్చువల్ గా హ్యూమర్ గురించి నేను ప్రస్తావించడం జరిగింది ఆబ్వియస్లీ. సో నేను అదే అంటున్నా, ఆ సైడ్ ఆ యాంగిల్ తనది ఏదైతే వస్తుందో బయటికి, సో డెఫినెట్లీ అది యాక్చువల్ గా నేను అది ఎక్కువ మైండ్ లో ఫోకస్ ఉంచుకునే హీ సూటబుల్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి నేను ఇప్పటికి కూడా ఫీల్ అవుతా. అది డెఫినెట్ గా కంప్లీట్ గా యాజ్ ఇట్ ఈస్ గా బయటికి వస్తే ఇట్ విల్ బి జనాలు మెచ్చే పర్సన్ గా డెఫినెట్ గా వస్తారని నాకు అనిపిస్తుంది. అది చూద్దాం ఎట్లా వెళ్తుందో అనేది. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు? టాప్ 5 చెప్పడం ఇప్పుడు అంటే కూడా డెఫినెట్ జడ్జిమెంటలే అవుతుంది. అది కూడా నేను చెప్పడం అయితే కరెక్ట్ గా, ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నిజంగా అందరూ కంప్లీట్ గా ఓపెన్ అప్ అయ్యారా, వాళ్ళు గేమ్ ఆడుతున్నారా లేదా కెమెరా రియాలిటీ వచ్చింది. మళ్ళీ నిన్న కూడా ఆల్రెడీ వేరే వాళ్ళతో పాటు ఉన్న భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రియాలిటీ కూడా బయటకు వచ్చింది. ఈవెన్ ఎపిసోడ్ లోనే కనిపించేస్తుంది. నేను ఒట్టి మేకప్ అని అనుకున్నాను, లేదు అసలు ఆయన పెట్టేటప్పుడే ఇప్పుడు ఆల్రెడీ బట్టలు అని చెప్పేసింది కూడా ఆమె. బట్ స్టిల్ వాళ్ళు ఇంకా దాన్ని ఈ రకంగా డిఫెండ్ చేసుకుంటుంటే వాళ్ళ పర్సనాలిటీ బయటపడుతుంది. ఓకే, వాళ్ళ పిఆర్ ఉంది కాపాడుకోవటానికి ఆబ్వియస్లీ. లెట్స్ సీ ఏమవుతుంది అనేది. సో అదే అంటున్నాను కదా, టాప్ 5 ఇప్పుడే జడ్జ్ కాదు, ఇంకా యాక్చువల్లీ ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను విన్నాను అక్కడక్కడ కొన్ని బ్రాడ్కాస్ట్ ఛానల్స్ లో అక్టోబర్ లో మళ్ళీ గ్రాండ్ లాంచ్ 2.0 కూడా ఉందంట అని చెప్పేసి నన్ను అంటున్నారు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇది, విన్నదే అక్కడక్కడ వచ్చు. సో చూడాలి. సో అంతమంది అందరూ వచ్చినాక లెట్స్ టేక్ 2 months ఆఫ్ టైం, అప్పుడు టాప్ 5 ఎవరు అనేది చూద్దాం. ఎందుకంటే అప్పుడు చెప్తా. ఇప్పుడు ఇంట్లో మీరు వండి పెట్టడం వేరు, బిగ్ బాస్ హౌస్ లో అతను తిన్న ఫుడ్ వేరు. అవును. మీరు ఏమనుకుంటున్నారు అసలు? అయ్యో ఇలా ఉన్నారే అనుకుంటున్నా. నేను ఈవెన్ ఆ టీమ్ ని అడగటం కూడా జరిగింది. యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ ఇవి ఎవరైతే సబ్మిట్ చేస్తారో నేను ఏమైనా అట్లీస్ట్ నాకు అలౌ చేయండి, కొంచెం ఏమైనా నేను వండి పంపిస్తాను అని అంటే, కావాలంటే హౌస్ మొత్తానికి నేను వండి పంపిస్తాను, నాకు ఆయన తింటాం ముఖ్యం యాక్చువల్ గా ఫస్ట్. అంటే ఎక్కడున్నా కూడా ఈవెన్ ఎప్పుడన్నా ఇలా బయటకు వెళ్ళాల్సి వస్తే మాత్రం నేను ఆయన్ని కాన్సన్ట్రేట్ చేయమనేది, కొంచెం ఫైబర్ మీద ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పేసి చెప్తాను అనమాట. కార్బ్స్ కొంచెం తగ్గించి ఫైబర్ ఆర్ ప్రోటీన్ కొంచెం ఎక్కువ తీసుకో. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చూసారుగా, ఇంకా ఆయన ఆబ్వియస్లీ ఓమాట్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఇక అదే అనిపిస్తుంది డెఫినెట్లీ. బట్ చూడాలి, కొంచెం ఆయన ఇప్పుడు టెనెంట్ గా ఉన్నారు, సో కార్బ్సే ఎక్కువ వెళ్తున్నాయి. కొందరు కామనర్స్ ఈ అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అనిపించిందా మీకు? అవకాశాన్ని మిస్యూజ్ అంటే మిస్యూజ్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే పాజిటివ్ గానా నెగటివ్ గానా లేకపోతే ఆరోగెంట్ గా అనిపిస్తున్నారనా? ఆల్ టైప్ ఆఫ్ నేను ఇందాక అదే చెప్పాను కదా. ఓకే, చూజింగ్ వర్డ్స్ ఆర్ మేబీ ఆ వర్డ్స్ ఏవైతే చూస్ చేసుకుంటున్నారో ఓవరాల్ టాస్క్ లోనే, అంటే మనకి ఇప్పుడు ఈ లవ్ ట్రాక్స్ నడిపించడం ఇది కూడా ఒక పిఆర్ నడిపిస్తున్నట్టే అనిపిస్తుంది. ఓకే, సో యా ఆబ్వియస్లీ టు బి ఫ్రాంక్ అది జనాలకి కనెక్ట్ అవ్వట్లేదు బయట. అది బ్యూటిఫుల్ గా అయితే లేదు. ఒక రిలేషన్ ఏదైనా సరే చాలా బ్యూటిఫుల్ గా కనిపించాలి. ఈవెన్ అది తెర మీద పండించినా కూడా, ఈవెన్ తెర కోసం చేసినా కూడా బ్యూటిఫుల్ గా అనిపించాలి. సమ్వేర్ ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలి వాళ్ళకి. అంత మంచిగా నటించలేకపోతున్నారు. నటన కన్నా కూడా వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ ఉంటే డెఫినెట్ గా అది ట్రూ గానే కనిపించేది. ట్రూ ఫీలింగ్ లాగా అనిపించట్లేదు. రియల్ గా వాళ్ళకి లోపల ఉందా లేకపోతే తెలిసిపోతుంది. అది షో కంటెంట్ కోసం చేస్తున్నారని, ఎందుకంటే ఎవ్రీ సీజన్ లో ఉండేదే అది. సో వాళ్ళే మేబీ కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారేమో, లోపల నేను ముందుకు వెళ్ళాలా దీంట్లో వెనక్కి రావాలా అనేది. సో అది కనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. అది మొత్తానికి మాస్క్ మ్యాన్ గారు బిగ్ బాస్ లో ఉన్నారు. ఎన్ని వీక్స్ ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఎన్ని వీక్స్ అంటే చివరి వరకు ఉండాలని కోరుకుంటున్నాం. ఆబ్వియస్లీ కోరుకుంటాం, కప్పు కొట్టాలని కోరుకుంటాము.
బట్ యా చెప్పా కదా. అండ్ గోల్ ఏంటంటే మొన్న నేను అందుకే చెప్పాను కూడా, వాట్ నెక్స్ట్ అసలు ఏంటిది అనేది, వాట్ గివ్స్ యూ మోర్ హ్యాపీనెస్ నీకు. ఎందుకంటే బిగ్ బాస్ 3 months అయిపోయిన తర్వాత లైఫ్ లాంగ్ అదొక తీపి జ్ఞాపకం అంటాం కదా, అలా గుర్తుండిపోవాలనేసి నా కోరిక అది. సో అది కప్పు కొడితే వస్తుందా, లేకపోతే జనాలు మెచ్చిన మనిషిలా వస్తారా అనేది ఏదైనా ఐఎమ్ ఫైన్ విత్ దట్. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? ఈ వీక్ యాక్చువల్గా టేబుల్స్ టర్న్ అయిపోయినాయి యాక్చువల్లీ. సో షో ఫార్మాట్ పట్టి అందరం ఫ్లోరా గారు అని అనుకున్నాం, కానీ తను సేవ్ అయిపోయారు మిడ్ ఆఫ్ ది వీక్ లోనే. సో దేర్ ఆఫ్టర్ మరి ఇప్పుడు స్క్రీన్ స్పేస్ లో కనిపించాలి ఎంతైనా, ఎందుకంటే పర్సనల్ గా ఎవరికి ఏమీ ఉండదు, అంతా కూడా షో పరంగానే వాళ్ళు చేస్తారు, షో పరంగానే ముందుకెళ్తారు. సో వోకల్ గా ఉండాలి, కనిపించాలి. దిస్ ఈస్ ఫ్యూ ఆఫ్ ద ఫార్మాట్స్ ఇంతకు ముందు మనం విన్న ఫార్మాట్స్. బట్ ఇప్పుడు అవి కూడా లేదు, సమ్ వేరే థింగ్స్ మీద జడ్జ్ అవుతున్నారు అని అంటే అది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. నిజంగా అయ్యేంత వరకు కూడా కెనాట్ గెస్ లైక్ హూ విల్ బి. ఎందుకంటే స్క్రీన్ స్పేస్ లేని వాళ్ళకే ఓటింగ్ పడుతుంది, ఉన్న వాళ్ళని ఒక్కోసారి కన్సిడర్ చేయట్లేదు, సమ్ పర్సనల్ రీజన్స్ మీద వాయిస్ బాగాలేదను అదను ఏదో ఒకటి జడ్జ్ చేస్తున్నారు, లేకపోతే ఇలా ఉంటున్నారు, ముందు నచ్చిన వాళ్ళు ఇప్పుడు నచ్చట్లేదు. విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 weeks ఓన్లీ, అంతే కదా. అగ్ని పరీక్ష దీనికి ఎంత 2 weeks, 3rd week నడుస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు. సో అదే మిక్స్డ్ ఒపీనియన్స్, చూద్దాం రేపు జనాలు. హరీష్ గారి ఫ్యాన్స్ కి ఏం చెప్తారు మీరు? యా, హరీష్ గారి ఫ్యాన్స్ కి అయితే డెఫినెట్లీ థమ్స్ అప్ అనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు వాట్ దే హ్యావ్ సీన్, హరీష్ గారిలో ఏదైతే చూసారో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు దానికి కనెక్ట్ అయ్యారు. అండ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆ థింగ్ కి కనెక్ట్ అవడం, ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ కానీ జెన్యునెస్ కి అది గుర్తించి ఆయనకి కనెక్ట్ అయ్యింది. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్టర్స్ కి. థ్యాంక్ యూ సో మచ్. యా, డెఫినెట్ గా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.